మనందరికీ డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఉంటాయి. ఒక్కొక్కరికేమో జిమ్ చేయాలని, కొంతమందికేమో అంటే బాడీ బిల్డ్ చేయాలని, కొంతమందికేమో మనీ ఎర్న్ చేయాలని, ఇవన్నీ చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళు లైఫ్లో ఏదైనా అచీవ్ అవ్వడానికి వాళ్ళకి ఫస్ట్ ఒక స్టెప్ కావాలన్నమాట. వాళ్ళకు ఒక అలవాటు అనేది కావాలి. దాన్ని హ్యాబిట్స్ అంటారు. ఈ హ్యాబిట్స్ని బిల్డ్ చేయడానికి మనం ఎప్పుడు నుండో చాలా కష్టపడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్నే 5 గంటలకు లెగవాలి అనే అలారం పెట్టుకుంటే అలారం మోగుతుంది కానీ మనం లెగలేము అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి ఒక రచయిత క్లియర్గా ఎలాగా మనం ఏ పని చేస్తే మన యొక్క హ్యాబిట్స్ అనేవి బిల్డ్ చేసుకోగలమని చెప్పేసి ఆయన యొక్క బుక్లో అటామిక్ హ్యాబిట్స్లో జేమ్స్ క్లియర్ అనే ఆయన వివరించారనమాట. సో ఈ వీడియోలో అయితే నేను వాటి గురించి మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దాంట్లో ఉన్న ఒక 3 టిప్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. సో వీడియో ఎండ్ దాకా అయితే చూసేయండి. ఐడెంటిఫై వాట్ యు వాంట్ టు బికమ్. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అదొక లిస్ట్గా ప్రిపేర్ చేసుకోండి. ఒక వ్యక్తి, ఒక మౌంటైన్ ట్రెక్కర్, ఒక ట్రెక్కింగ్ చేసే వ్యక్తి తను ఒక గమ్యానికి చేరుకోవాలని చెప్పేసి మొదలు పెడితే ఆ గమ్యానికి చేరతాడు. కాకుండా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఎక్కడికైతే అక్కడికి వెళ్ళిపోదామంటే వాడికి దారి మర్చిపోతాడు అనమాట. ఒక పర్టికులర్ ప్లేస్కి, ఒక పర్టికులర్ పీక్కి వెళ్ళాలని చెప్పేసి మనం ఒక గోల్ సెట్ చేసుకుంటే ఆ గోల్కి మనం రీచ్ అయ్యేదాకా ఎలాగైనా కష్టపడి ముందుకు వెళ్తాం. సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ మీకు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ అనేది మీరు తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు మీకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఎక్కువగా వాటి గురించి మీరు సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఐడెంటిఫై వాట్ యు వాంట్ టు బికమ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్, అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్. సో ఫస్ట్ ఐడెంటిటీ బేస్ అంటే ఏంటి, అవుట్కమ్ బేస్డ్ అంటే ఏంటో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవుట్కమ్ బేస్డ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి బిజినెస్ మ్యాన్ చూశారు. ఆ బిజినెస్ మ్యాన్ ఉన్న స్టైల్కి, ఆయన లైఫ్ స్టైల్ని చూసి అబ్బా నేను కూడా అలాగా ఆ బిజినెస్ మ్యాన్ లాగా అవ్వాలి, నేను రేపటి నుండి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మీరు ఒక ప్లాన్ అయితే ఫిక్స్ చేసుకుంటారు. సో మార్నింగ్ లెగంగానే మీకు ఏదైతే ఒక బిజినెస్ మ్యాన్ని మీరు చూసి అలాగ అవ్వాలనుకుంటున్నారో ఆ ఎంతూజియాజం అనేది తగ్గిపోద్ది, మీకు ఆ మోటివేషన్ అనేది తగ్గిపోద్ది. మీరు ఆ రోజు మొత్తం ఒక డల్నెస్లో అయితే ఉంటారనమాట. అరే నేను ఇది చేయాలనుకున్నాను, ఎందుకు చేయలేకపోతున్నాను, ఒక లో కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇంకా మీ బ్రెయిన్ మీకు ఏం చెప్పేది అంటే మీరు ఇంకా చేయలేరు అని చెప్పేసి అని మీ బ్రెయిన్ అనేది మీకు చెప్తుంది అనమాట. మీరు దాన్ని నమ్మేయటం వల్ల మీరు ఇంకా దాని పని మీరు చేయలేరు. సో అవుట్కమ్ బేస్డ్ అంటే మీరు బయట ఏదైనా థింగ్ని చూసినప్పుడు, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అవ్వాలి, లేకపోతే ఫిజిక్ని మెయింటైన్ చేయాలి అనేది ఒక వ్యక్తిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి చేయాలనుకుంటారు చూసారా, అది అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్ అనమాట. అలాగ చేసే ఏ హ్యాబిట్ కూడా కంటిన్యూగా అయితే ఉండదు. సో అవుట్కమ్ బేస్డ్కి కాకుండా దానికి బదులు మీరు ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అనేవి అయితే మీరు అడాప్ట్ చేసుకోవాలి. సో ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ ఏంటి భయ్యా అంటే, ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ మ్యాన్ చూశారు. ఆ బిజినెస్ మ్యాన్ ఆ యొక్క లైఫ్ స్టైల్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు, మోటివేట్ అయ్యారు. కానీ మీరు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఆయన చూసి ఇన్స్పైర్ అవడమే కాదు, మోటివేట్ అవడమే కాదు, నువ్వు అలాగ అవ్వాలని మీరు ఒక హార్ట్లో అనేది మీరు అలాగ అవ్వాలి, నేను ఒక బిజినెస్ మ్యాన్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు నమ్ముతారనమాట. మీరు అలాగ అవ్వాలి, నేను అలా చేయాలి అనే మోటివేషన్ కన్నా నేను ఒక బిజినెస్ మ్యాన్ని అని మీరు ఒక సెల్ఫ్ బిలీవ్ అని ఇచ్చుకునేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మీరు ఒకవేళ రేపటి నుండి నేను వర్కౌట్ చేయాలి అని అనుకుంటున్నారు, వర్కౌట్ చేయాలని అనుకుంటారు, ఓకే, మీరు మోటివేట్ అవుతారు, ఓకే. కానీ ఆ టైంలో నేను రేపటి నుండి వర్కౌట్ చేస్తాను అని మీరు నమ్మాలి. మీరు ఒక నమ్మకం ఇవ్వాలి. మీ హార్ట్కి మీరు ఒక నమ్మకం ఇస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్ అది నమ్మితే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మీరు ఆ వర్కౌట్ అనేది కానీ లేకపోతే బిజినెస్ అనేది కానీ స్టార్ట్ చేస్తారు. అది ఐడెంటిటీ బేస్డ్ అనమాట. సో మీరు ఒకటి అవ్వాలి అని ఒక డిసైడ్ అయినప్పుడు నేను అది అయ్యాను అని మీరు నమ్మాలి. అలా నమ్మటం వల్ల డెఫినెట్గా మీరు దానికోసం స్లోగా వర్క్ చేసి దానికోసం మీరు ఒక స్టెప్స్ అనేది ప్లాన్ అయితే మీరు క్రియేట్ చేసుకోగలరు. అలాగే దాంతోపాటు మీ యొక్క ఎఫర్ట్స్ అనేవి మీరైతే పెట్టగలరు అనమాట. ఫస్ట్ బిలీవ్ అయితే ఉండాలి.
దీన్ని ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అని చెప్పేసి జేమ్స్ క్లియర్ గారు ఆయన బుక్లో చాలా క్లారిటీగా చెప్పారనమాట. ఎప్పుడైనా కానీ మన లోపల నుండి వచ్చే ఇంటెంట్ని బట్టే ఉంటుంది. మీరు లోపల నుండి తీసుకురావాలి కానీ బయట నుండి వచ్చేది మీరు ఎంత కుక్కినా అది మీరు అవ్వలేరు. ఎందుకంటే బయట నుండి వచ్చేది మీరు అలాగవ్వాలి అని చెప్పేసి మీరు ఒక యూనో ఒక పంజరంలాగా దానిలాగే ఉండాలని చెప్పి అలాగే గీత గీసుకొని ఉంటే మీరు కాలేరు అలాగా. మీరు లోపల ఆ ఫిజిక్ అలా ఉంది, నేను కూడా అలాగ ఫిజిక్ని మెయింటైన్ చేయగలను, నేను చేశాను అని చెప్పి మిమ్మల్ని మీరు నమ్మితే డెఫినెట్గా మీరు దానికి ఎఫర్ట్స్ అనేది పెడతారనమాట. ఇదే జేమ్స్ క్లియర్ ఆయన బుక్లో అయితే చెప్పారనమాట. ఇది ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అలాగే అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్కి ఉన్న డిఫరెన్స్. సో మీరు ఎప్పుడైనా కానీ ఐడెంటిటీ బేస్డ్గా హ్యాబిట్స్ అనేది మీరు ఎంచుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం, ఐడెంటిటీ బేస్డ్ అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం అనమాట. ఆయన బుక్లో ఇంకా డీటెయిల్గా చెప్పారనమాట. ఐడెంటిటీ బేస్డ్ ద్వారా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఐడెంటిటీ బేస్డ్ అనేది తీసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవుతా నేను డాక్టర్ని అని నమ్మారు. ఆ నమ్మకం మీకు అలాంటి బిహేవియర్ ఇస్తుంది. మీరు ఒక డాక్టర్ అనే ఒక బిహేవియర్ ఇస్తుంది. మీకు ఆ బిహేవియర్ రావటం, మీకు ఆ అవుట్కమ్ కూడా మీరు ఒక డాక్టర్ అని చెప్పేసి మీరే ఒక డాక్టర్ అని చెప్పేసి మీకు ఒక అవుట్కమ్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు మిమ్మల్ని మీరు బిలీవ్ చేయటం వల్ల మీ ఐడెంటిటీ మీరు ఒక డాక్టర్, నేను ఒక డాక్టర్ని అని నమ్మారు. మీ బిహేవియర్ ఏంటంటే నేను డాక్టర్ని అన్నట్టే బిహేవ్ చేస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఆ ఎగ్జామ్లో పాస్ అవటం, మీరు డాక్టర్ అవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు నమ్ముతున్నారు కాబట్టి. మీరు ఎప్పుడైతే 100% బిలీవ్ ఇస్తారో మీ సబ్ కాన్షియస్ మైండ్ 100% అది చేయడానికి అది సహాయం చేస్తుంది అనమాట. ఎనీ టైం మీరు నీరసించినా, మీరు బాధపడుతున్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీకు ఆ టైంలో ఆ ఇన్స్టాంట్ మోటివేషన్ అనేది మీరు నమ్మటం వల్ల కన్ఫామ్గా వచ్చేస్తుంది. ఇది ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అలాగే అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్. ఇంకా థర్డ్ది వచ్చేసి ఇంక్రీజ్ 1% ఎవ్రీడే. మీరు చేస్తున్న ఏ వర్క్ అయినా కానీ, మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా, లేకపోతే చదువుతున్నా, వర్కౌట్స్ చేస్తున్నా, ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు మార్నింగే లెగిసి ఎప్స్ వర్కౌట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. సో ఫస్ట్ డే అయితే మీరు మంచిగా చేశారు, ఒక 20 క్రంచెస్ అలా బాగానే చేశారు. ఒక 20-50 క్రంచెస్ అనేది స్టమక్ క్రంచెస్ చేశారు ఎప్స్ వర్కౌట్. అలాగే ఇంకా మిగతా వేరియంట్స్ కూడా చేశారనమాట. మీరు లెగ్ రైజెస్ ఇంకా వేరే రకాలు మీరు చేశారు. సో సెకండ్ డే కూడా అదే మోటివేషన్ ఉంటుంది, థర్డ్ డే కూడా అదే ఉంటుంది. ఫోర్త్ డే కల్లా మీరు లోగా ఫీల్ అవుతారనమాట. ఈ ఫస్ట్ డే మీరు 50 క్రంచెస్ చేశారు, సెకండ్ డే కూడా 50 క్రంచెస్ చేస్తారు. థర్డ్ డేకి మీరు 50 చేయాల్సింది కాస్త ఆ పెయిన్కి 30 లేకపోతే 20 చేస్తారు. ఇలాగా మీరు రిపిటేషన్స్ అనేవి తగ్గిపోతాయి. అలాగా ఫోర్త్ డేకి మీరేంటంటే మీరు టోటల్గా లాస్ అయిపోతారు. అరే నేనేంటి ఇలాగా తక్కువ చేశాను, నేను చేయలేనేమో అని చెప్పేసి లోగా నెగిటివ్గా ఫీల్ అయిపోయి మీరు ఇంకా క్రంచెస్ కానీ ఎప్స్ వర్కౌట్ చేయడమే మానేస్తారు. సో ఇక్కడ అటామిక్ హ్యాబిట్స్ రచయిత అయిన జేమ్స్ క్లియర్ కూడా అదే చెప్తున్నారు. మీరు ఈరోజు మీరు ఫస్ట్ డే పెట్టుకున్నారు 5కి లెగాలి, నేను ఇలా వర్కౌట్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి. మీరు వర్కౌట్ చేసినప్పుడు ఇప్పుడు స్టమక్ క్రంచెస్ ఉన్నాయి, 20 చేయండి, 20 క్లియర్గా చేయండి. సెకండ్ డే 20 చేయండి, అదే 20ని స్లో మోషన్లో మీరు చేయండి, ఒక మంచి దాని మీద ఫోకస్ చేసి చేయండి. థర్డ్ డే ఇంకో 5 ఇంక్రీజ్ చేయండి. ఇలాగా మీరు రోజుకి మీరు చేసే పనిని దాంట్లో క్లారిటీ తెచ్చుకోండి. ప్లస్ ఆ వర్క్ని ఇంకా బెటర్గా చేసుకుంటూ వెళ్ళండి. అలా చేసుకుంటూ వెళ్తే ఒకానొక రోజు మీరు డెఫినెట్గా మీ హ్యాబిట్స్ అనేది బిల్డ్ చేసుకుంటారు. ఇదే జేమ్స్ క్లియర్ ఆయన బుక్లో డీటెయిల్గా రాశారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్యూబ్ తీసుకుందాం. ఒక రూమ్లో మీ ముందు ఒక టేబుల్ మీద ఐస్ క్యూబ్ ఉంది. ఆ ఐస్ క్యూబ్ని ఉంటుంది కదా, మీరు అది చూస్తున్నప్పుడు మీ రూమ్ టెంపరేచర్ 25 degrees Celsius ఉంటుంది. అలాగా కొంచెంగా 26, 27, 28, 29 వరకు అలాగే వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత 30, 31 వరకు వస్తుంది. ఈ 26 నుండి 31 degrees వరకు ఐస్ క్యూబ్ అనేది కరగదు. ఎప్పుడైతే అది 32 degreesకి వస్తుందో అది ఆ ఐస్ క్యూబ్ అనేది మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే. మీరు చేసే ప్రతి ఎఫర్ట్, మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్ కూడా అది వేస్ట్ అవ్వదు. డెఫినెట్గా ఒక రోజు ఒక రిజల్ట్ వస్తుంది అనమాట. అది జేమ్స్ క్లియర్ ఆయన బుక్లో డీటెయిల్డ్గా చెప్పారు. సో మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా వర్క్ చేస్తే దాని గురించి దాని మీద ఫోకస్ చేయండి.
అది రోజు రోజు మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు ఆ ఆ- ఆ యొక్క అవుట్కమ్ అనేది మీరు డెఫినెట్గా తెచ్చుకోగలరు. అదే జేమ్స్ క్లియర్ ఆయన అటామిక్ హ్యాబిట్ బుక్స్లో ఆయన వివరంగా చెప్పారు. సో ఇకపైన కానీ మీరు వర్కౌట్ చేసేటప్పుడు కానీ, బిజినెస్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కానీ మీ డైలీ మీరు చేసే రొటీన్లో 1% అనేది ఇంక్రీజ్ చేసుకోండి. 1% బెటర్గా అయితే మీరు మారండి. అలాగ చేయడం వల్ల మీ ఎఫర్ట్స్ ఒకరోజు డెఫినెట్గా మీరు ఒక మంచి రీచ్కి అయితే వస్తారనమాట, ఒక మంచి అవుట్కమ్కి అయితే వస్తుందన్నమాట. ఇది ఆయన బుక్లో అయితే క్లియర్గా రాశారు. ఈ వీడియో చెప్పినన్ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఐడెంటిఫై వాట్ యు వాంట్ టు బికమ్. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి, ఒక గోల్ అయితే ఫిక్స్ చేసుకోండి. అలాగ చేసుకోవటం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది మీ లైఫ్లో వస్తుంది. సెకండ్ది వచ్చేసి ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్, అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, వినండి. ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అనేవి మనం ఏమవ్వాలనుకుంటున్నామో అది మనం అయిపోయామని నమ్మడం, అదే బిహేవియర్ అనేది మనకి ఇవ్వడం చేస్తుంది అనమాట. అది మనకు ఒక మంచి అవుట్కమ్ అనేది మనం ఏమవ్వాలనుకుంటున్నామో అది మనం అయ్యే ఆస్కారాలు అయితే ఉన్నాయి. సెకండ్ది ఈ అవుట్కమ్ బేస్డ్ అయితే మనం బయట వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగా అవ్వాలని చెప్పేసి మనకంటూ ఒక ప్రెజర్ క్రియేట్ చేసుకుంటాం. దానివల్ల బర్న్అవుట్ అవుతామే కానీ మనకైతే ఏ అవుట్కమ్ అయితే ఉండదు. ఇది అవుట్కమ్ బేస్డ్ హ్యాబిట్స్ అనమాట. ఇంకా థర్డ్ది వచ్చేసి ఇంక్రీజ్ 1% ఎవ్రీడే. డైలీ 1% మిమ్మల్ని మీరు బెటర్గా చేసుకోండి. ఇలాగ 1% మిమ్మల్ని బెటర్గా చేసుకోవటం వల్ల మీరు పెట్టే ఏ ఎఫర్ట్ కూడా ఒకరోజు డెఫినెట్గా వృధా అవ్వదు. డెఫినెట్గా ఒకరోజు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్ కూడా ఒకరోజు కన్ఫామ్గా రిజల్ట్ వస్తుంది. అది అటామిక్ హ్యాబిట్స్లో జేమ్స్ క్లియర్ గారు చెప్పింది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరిని గడుస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.